హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మార్గశిర లక్ష్మి గురువార పూజ కోసం నేను తీసుకున్న పూజ ఐటమ్స్ ఏమేమి తెచ్చానో అన్నీ చూపిస్తున్నాండి ఈ వీడియోలో. ముందుగా పండ్లు పైన పెట్టుకోవాలండి. మనం ఏ తెచ్చిన మార్కెట్లో నుండి అవి నలిగిపోతాయి కాబట్టి ముందు అవే చూపిస్తున్నాండి. అరటి పండ్లు తీసుకుని, అలాగే ఆరెంజ్లు తీసుకున్నాండి. ఇవి నాటి అండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఆరెంజ్ పండ్లండి. వీటిని తెలుగులో కమలాలని కూడా అంటారండి. ఇవి నాటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే జామకాయలు కూడా తీసుకున్నాండి. ఇప్పుడు సీజన్లో జామకాయలు కూడా చాలా బాగుంటాయండి. ఆరెంజ్లు జామకాయలు ఇప్పుడు కాస్ట్ కొంచెం తక్కువగానే ఉందండి. కిలో 50 రూపాయలు చొప్పున ఇచ్చారు. అలాగే అప్పుడే సీజన్ లేకుండా కూడా రేగి పండ్లు వచ్చాయండి. చాలా బాగా నచ్చినాయి. రేగి పండ్లు అంటే దాదాపుగా అందరికి ఇష్టమే ఉంటుంది కదండి. అవి చూడంగానే తీసుకోవాలనిపించింది. ఇవైతే పావు కిలో ఇప్పుడు 50 రూపాయలు దాకా ఉన్నాయండి. సంక్రాంతికి అప్పటికైతే కాస్త రేటు తక్కువ ఉండొచ్చు. అప్పుడే వచ్చేసినండి. సంక్రాంతి అప్పుడు రావాల్సింది కాస్త ముందుగానే వచ్చేసినాయి. ఇవి పావు కిలో తీసుకున్నాండి. ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తాయి. పండగప్పటికైతే ఫుల్గా వస్తాయండి. ఎక్కడైనా దొరుకుతుండొచ్చు. వీటితో పాటు సీతాఫలాలు తీసుకున్నాండి. ఈ రెండు కాంబినేషన్ కొంచెం రేర్ అండి. సీతాఫలాలు ఉన్నప్పుడు రేగి పండ్లు ఉండవు, రేగి పండ్లు ఉన్నప్పుడు సీతాఫలాలు ఉండవు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ కదండి, అన్నీ దొరుకుతున్నాయి. సీజన్ అనే సంబంధమే లేకుండా సీతాఫలాలు కూడా ఇప్పుడు కాస్ట్ వచ్చి కేజీ 100 రూపాయలు ఉండేయండి. ఇవి హైబ్రిడ్ అండి. గుజ్జు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సీతాఫలాలలో. ఇవి కూడా 1 కిలో తీసుకున్నాండి. వీటితో పాటు తేగలు కూడా వచ్చినాయండి. అవి కూడా ఇప్పుడు సీజన్ తేగలకి అవి కూడా కొన్ని తీసుకున్నాండి. ఈ 50 రూపాయలు, ఒక్కొక్కటి 10 రూపాయలు పడ్డాయండి. ఈ సీజన్ లోనే ఈ తేగలు దొరుకుతాయి. తేగలు అందరూ తినడానికి కూడా ఇష్టపడరండి, కొంతమందికే నచ్చుతాయి. మీలో ఎంతమందికి ఈ తేగలు ఇష్టమో నాకు కామెంట్స్ చేయండి. నేను అవి కూడా తీసుకున్నానండి. వీటితో పాటు ఇంకా పూలు కూడా తీసుకున్నాండి. పూలు ఇప్పుడు కొంచెం పర్లేదండి, కొంచెం ఎక్కువగానే ఇస్తున్నారు. మొన్నటి వరకు కార్తీక మాసం ఉన్నది కదా, పూల రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలు తీసుకున్నాండి. ఇవి పైన కొంచెం వాడిపోయిన లోపలైతే చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీకు దొరికితే ఒక్క తామర పువ్వు ఈ మార్గశిర లక్ష్మి గురువారం పూజలు ఏదో ఒక వారం అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి చాలా ఇష్టం అండి. వీటితో పాటు ఇంకా సంపంగులు, చామంతులు, గులాబీలు అన్నీ తీసుకున్నా అండి. ఇవి కొంచెం రేటు తక్కువే పడ్డాయి. నేను 100 రూపాయలకి తీసుకున్నా ఈ పూలన్నీ. ఈ పూలతోనే పూజించాలని ఏం లేదండి. కొన్న పూల కంటే కూడా మన ఇంట్లో మొక్కలుండి పూలు పూస్తుంటే ఆ పూలతో పూజ చేస్తే ఇంకా చాలా మంచిదండి. మీకు అటువంటి అవకాశం కానీ ఉంటే ఇంట్లో పూలతోటే పూజ చేయడానికి ప్రయత్నించండి. అలా లేని పక్షంలో ఇలా కొనుక్కోండి. నేను ధూపం గుగ్గిలం తీసుకున్నాండి. ధూపం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టము. అలాగే కలిసి మీదకి ఎర్ర జాకెట్ తీసుకున్న, అగరబత్తుల ప్యాకెట్, పూజ నూనె అండి, నువ్వుల నూనె తీసుకున్న, పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి తెచ్చుకున్నాండి. అలాగే ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్న. ఇది కలర్ అండి. ఇంటి ముంగట నేల మీద పేడతో ఎలా చల్లుతారో గచ్చు మీద ఈ కలర్తో చల్లితే చూడటానికి అలాగే ఉంటుందండి. అలాగే గోమతి చక్రాలు తీసుకున్న. అమ్మవారికి గోమతి చక్రాలన్నా, తామర గింజలన్నా, ముత్యాలన్నా చాలా ఇష్టం అండి. నా దగ్గర అవి కొన్ని ఉన్నాయి. గోమతి చక్రాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకొన్ని తీసుకున్నా. నేను ఇది ఒక్కొక్కటి వచ్చి 10 రూపాయలండి. 3 తీసుకున్నా. నా దగ్గర ఆల్రెడీ ఒక 6-7 దాకా ఉన్నాయండి. అలాగే కొబ్బరికాయలు 4 తీసుకునండి. మొత్తం మీద 6 అవసరమవుతుందండి. కలిసి మీదకి ఒకటి, 5 రోజులకి 5. నేనైతే ప్రస్తుతానికి 4 తెచ్చుకున్నాండి. లాస్ట్కి తర్వాత తీసుకోవచ్చు అన్నట్లు. తమలపాకు 1 కట్ట తీసుకున్నాండి. తాంబూలం వేయటానికి సున్నం కూడా తీసుకున్నాండి. అమ్మవారికి తాంబూలంలో సున్నం పెట్టడానికి. వీటితో పాటు ఇది వచ్చి తాటి బెల్లం అండి. రోడ్ సైడ్ పెట్టి అమ్ముతుంటారండి. కిలో వచ్చి 160 రూపాయలు పడ్డదండి. చాలా హెల్దీ, చాలా మంచిదండి. నార్మల్ బెల్లంతో ఏ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈ బెల్లంతో కూడా అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీగా ఉంటుంది. మీకు కానీ దొరికితే మటుకు తీసుకోండి, చాలా మంచిదండి. దీని ఉపయోగాలు అవన్నీ ఇంకొక వీడియోలో చెప్తానండి. నేను ఉసిరికాయలు కూడా తీసుకున్నాండి. మొన్న కార్తీక మాసం దాకా ఉసిరికాయలు తీసుకున్నా కానీ ఒక్కటి కూడా తినలేదండి. దీపాలు వెలిగించడానికి, దానం వేయటానికి ఉపయోగించాను. ఇప్పుడు తినాలనిపించి ఉసిరికాయలు తీసుకున్నా. అలాగే నిమ్మకాయలు కూడా తీసుకున్నాండి. ప్రసాదం చేయటానికి ఉపయోగపడతాయి అన్నట్లు. ఉసిరికాయ ఒక్కసారైనా తినాలంటారండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుందండి. తాటి బెల్లం నేను 2 కేజీస్ తీసుకున్నానండి. వీటితో పాటు కొన్ని పూజ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి.
పంచపాత్ర ఉద్దరిని కూడా తీసుకున్నాండి. నా దగ్గర పంచపాత్ర ఉద్దరిని ఒకటే ఉంది, ఇంకొకటి అవసరం అన్నట్టు ఈరోజు తెచ్చుకున్నానండి. ఒకసారి తీసుకుంటే ఇంకెప్పటికి ఉంటుందని. అలాగే పాలు కూడా తీసుకున్నాండి. నా దగ్గర స్టీల్ది ఉంది. స్టీల్ది ఇప్పుడు వాడకూడదు అంటున్నారండి. ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడు కుదిరిందండి. ఇది కొంచెం రేట్ ఎక్కువే పడ్డదండి, 300. దీని ధర అండి. వీటితో పాటు 2 దీపంతులు కూడా తీసుకున్నాండి. నా దగ్గర ఎండివి ఇత్తడివి 2 ఉన్నాయండి. అయితే అవి 5 దీపాలు వెలిగించేవి ఉన్నాయండి. ఇలా సింగిల్గా వెలిగించే దీపంతులు అయితే లేవు. ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టుద్ది, దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అన్నట్టు ఈ దీపంతులు తీసుకున్నాండి. ఇవి 2 వచ్చి 200 అండి. మన దగ్గర ఎన్ని పూజా సామాగ్రి ఉన్నా ఒక్కొక్కసారి తక్కువ అయినట్టే అనిపిస్తుందండి. అలాగే మా పాపకు క్లిప్స్ తీసుకున్న, అమ్మవారికి వాయనంలో ఇవ్వటానికి కోన్ తీసుకున్నాండి. కోన్ అయినా పారాయణైనా గోరింట్లకైనా ఏదైనా పెట్టాలండి. అలాగే పూలల్లో అల్లటానికి ఆకు కూడా తీసుకున్నానండి. వీటితో పాటు ఇంకా అమ్మవారి పూజకి కావాల్సిన ముఖ్యమైనవి అండి పసుపు, కుంకుమ, పసుపు కొమ్మలు, ఖర్జూర పండ్లు, ఇవి కూడా అవసరమేనండి. అవన్నీ నాకు ఇంట్లో ఉండేవి కాబట్టి నేనైతే తీసుకోలేదండి. మనకి అవసరమో అవి మాత్రమే తెచ్చుకోవాలండి. ఎక్కువ ఖర్చు చేసి అన్నీ తెచ్చుకోని అవసరం లేదు. నా దగ్గర అలాగే చిట్టి గాజులు, నార్మల్ పెద్ద గాజులు కూడా ఉన్నాయండి, అందుకే అవి తేలేదు. గంధము, ఇవన్నీ ముఖ్యమైనవి. మీరు పెట్టాలనుకుంటే అమ్మవారికి చీర, జాకెట్ కూడా పెట్టొచ్చండి. నేను ప్రస్తుతానికైతే అవేమీ తీసుకోవట్లే, పెట్టట్లేదండి. నాకు శక్తి ఉంటే చివరి వారం పెట్టాలనుకుంటున్నా. అమ్మవారి దయ నా ఉంటే నేను ఈ మార్గశిర లక్ష్మి గురువారాలు అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాను. ఈ పూజ సూర్యోదయానికి ముందే చేయాలండి. నియమాలు కూడా పాటించాలి. అవి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మొదటి రోజు నైవేద్యం పులగం పెట్టాలండి. అది కూడా ఎలా చేయాలో వీడియో చేసి పెట్టిన, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.